రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆర్ కృష్ణయ్య. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్ బీసీ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 31లోగా బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఫీజు రియంబర్మెంట్ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకుంటూ ఓర్వలేకపోతున్నాడు. ఆయన ఇంట్లోకి ఇచ్చినట్టు, ఆయన ఆస్తులు అమ్మిచ్చినట్టు, ఆయన చేసే బిజినెస్ వచ్చిన లాభాలతో ఇచ్చినట్టు పిల్లల జీవితాలతో తిరగడం మాత్రుడు. ఈ వైఖరి మార్చుకోవాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాను. ఎవరి ఆస్తి కాదు, ఎవరి జాగీరు కాదు రాష్ట్రం. ఖబర్దార్, వెంటనే ఫీజుల బకాయిలు ఎలాంటి జాప్యం లేకుండా ఇవ్వకపోతే రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నువ్వు వచ్చిన నుంచి ధర్నాలు, ఉద్యమాలే. ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్లు, ఫీజుల బకాయిలు, మంత్రులు ఎమ్మెల్యేలు లూటి చేస్తున్నారు రాష్ట్రాన్ని. భూములు మించలేవు. రెవెన్యూ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలే, మంత్రి చెప్పినట్టు వినాలే. పట్ట భూములు గుంజుకుంటున్నావు, దాన ధర్మాల భూములు గుంటున్నావు, భూదాన భూములు గుంజుకుంటున్నావు, అసైన భూములు గుంజుకుంటున్నావు. ఏ భూమి ఈ 5 ఏళ్ల పాలనలో ఒక్కరు కూడా మిగిలకుండా సహాయ పనికి పెట్టుకున్నావు. ఇది కాదన్నట్టు ఆఖరికి పిల్లలకు స్కాలర్షిప్లు పిలుస్తుంటే దాని నోటికారి అన్నమ్ముగా లాక్కుంటావు. ఖబర్దార్, ఫీజుల జోలికి వచ్చినా వ్యవసాయకి ఏం పెట్టింది. అత్యంత బలవంతుడు, సమర్థుడు అయినటువంటి కేసీఆర్ ఆయన ఎందుకు ఫీజుల రియంబర్స్మెంట్ డ్యూ ఎత్తేయాలని చెప్పి వాళ్ళు కూడా అప్పుడు సలహాలు ఇస్తే దాన్ని టచ్ చేయడానికి కూడా భయపడ్డాడు ఆయన. అంతకంటే మనగలవని ఏమనుకుంటున్నాం? మంచిగా పొలైట్గా మాట్లాడుతున్నాం, మేము పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నాం. మీ ఓకల మాత్రం ఒంటెద్దు పోకల ఈ బీసీ కులాలు చదువుకోవద్దు, వీళ్ళు చదువుకుంటే మాకు లేబర్ దొరకలేదు. ఆ ఊళ్ళో పట్టణులందరూ రెడ్డిళ్ళు సోదరులందరూ ఈయన వచ్చి కాంప్లైంట్ చేసిరట. ఏమని, వీళ్ళందరూ చదువుకుంటే మనకు జీతగాలు దొరకలేరు, ఈ స్కీమ్ తీసేయని చెప్పండి. అడిగే మొత్తం ఈ స్కీమ్ తీసేయనికే కుట్ర అందుతున్నావు. అందుకే ఖబర్దార్, హెచ్చరిస్తున్నాం. ఇమ్మీడియట్ గా ఫీజుల బకాయిలు ఇవ్వాలి. రోజుకొక జీవో ఇస్తావు. మొదలు జీవో నెంబర్ 7 తెచ్చావు, అదొద్దంటే జీవో నెంబర్ రద్దు చేసుకుంటూ 8 తెచ్చావు. ఆ తర్వాత 9వ జీవో తెచ్చావు. ఏంటిదంటే విద్యార్థులుగా ఖాతాలు వేస్తా ఆశ పెట్టిండు. ఈ పైసలు వేస్తే కట్టలు తీసుకొని మొత్తం తాగుతారు, తింటారు. రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు. కానీ ఫీజులు ఎవరు కడతావు? ఫీజులు కట్టకపోతే కాలేజీకి పంపుతావు. అదే జీవోలని చెప్పినావు. ఫీజులు కట్టకపోతే పిల్లలను జైలు వేసేస్తాడట. అంటే ఏంది, జైలు వేయడానికి సీఎం చేసాడా? లక్షలాది మంది విద్యార్థులను జైలు వేస్తే జైలు సరిపోతాయా? ఎందుకు ఈ విధమైనటువంటి అరాచక ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నామని హెచ్చరిస్తున్నాం. ఫీజులు అనేది విద్యార్థుల హక్కది. మేము ఎన్నో పోరాటాలు చేసాం, ఒట్టిగా రాలేదు. అది గౌరవమైన కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోపల మేము దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం. ఆయన దిగొచ్చి న్యాయమైన డిమాండ్, పిల్లలు చదువుకోవాలని కొట్లాడుతుందని హాస్టళ్లు పెట్టారు, గురుకులాలు పెట్టారు, కాలేజ్ హాస్టళ్లు పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు, స్కాలర్షిప్లు పెంచారు. ఇవన్నీ చేస్తే నువ్వు వచ్చేమో గండి కొట్టి కథంకే పట్టిస్తున్నావు. ఈ వైఖరి మార్చుకోవాలి. అందుకే ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని, పాత పద్ధతుల్లో బంద్ చేయాలి, జీవో నెంబర్ 9 రద్దు చేయాలి. ఫీజులు విద్యార్థుల దగ్గర వసూలు చేయొద్దు. మీకు గవర్నమెంట్ కు పిల్లలకు ఇవ్వడానికి, ఖాతాలు ఇవ్వడానికి స్కాలర్షిప్ని, ఫీజులేమో కాలేజీకి, స్కాలర్షిప్లేమో విద్యార్థులకి. మీకు అంత ప్రేమ ఉంటే, ఏ ప్రేమ లేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు స్కాలర్షిప్లు 15,000 ఇస్తున్నారు. ఇక్కడ నువ్వు ఎంత ఇస్తున్నావు? 5,000 ఇస్తున్నావు. ఒక్క పైసా పెంచలేదు. కాబట్టి వెంటనే ఫీజులను, స్కాలర్షిప్లను
ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టు 15,000కు పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈ కొత్త జీవోను రద్దు చేసి పాత విధానం కొనసాగించాలి. పిల్లలను తప్పుతో పట్టించేటట్లు కాలేజీ చెప్తావు. ఈ స్కీమ్ తీసేయాలనే కుట్ర మీకు తక్కువ ఉంది. ఎందుకంటే 3 ఏళ్ల నుంచి 3 పైసలు ఇవ్వనొద్దు. ఇప్పుడు ఇస్తా, నెలకి ఇంత ఇస్తాను కోర్టుకు చెప్పినావు. ఇప్పుడు ఇచ్చినట్టే ఇస్తావు, మళ్ళీ 3 నెలలు అయినాక రద్దు చేస్తావు. అరే పకడ్బందీ ఉన్న సిస్టాన్ని నువ్వు అమలు చేస్తావు. నువ్వు కొత్త సిస్టమ్ ఎక్కడ అమలు చేస్తావు? ఇదంతా మోసం, దయ. ఈ కులాలు చదువుకోకుండా చేసే కుట్ర. ఈ వైఖరిని మార్చుకోవాలి. మార్చుకోకపోతే రణరంగమే ఈ విద్యా సంవత్సరం ఉద్యమాల సంవత్సరంగా మారుస్తాం. చూసినాం ఢిల్లీలో మన పోరాటాలు విద్యార్థులు. ఈ పోరాటం అంతకంటే ఒక జరుగుతుందని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాం. రోషయ్య ముఖ్యమంత్రి ఎందుకు దిగిపోయిండు ఒకసారి చరిత్ర తెలుసుకో. ఫీజుల రియంబర్స్మెంట్కు అప్పుడు ఆయన ఇట్లే చేస్తే అప్పుడు కూడా మేము 5 రోజులు అమర నిరాదీక్ష చేస్తే అప్పుడు దిగొచ్చి బకాయిలు ఇచ్చి ఈ స్కీములు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రోజుకో ప్రాబ్లం చేస్తుడు. పిల్లలు చదువుకుంటే ఎవరు ఈయననే విషయాలని ఒక్క కలం పొడితో పీక్ పడేసాడు. కాబట్టి నీకు కూడా గతి పట్టవద్దు. నువ్వు ఎందుకు మంచి పనులు చేయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నావు, దాని కథ సపరేట్ గా మాట్లాడతా. నువ్వు మాత్రం పీజుల జోలికి వస్తే ఈ స్కీమ్ ఒక్క పైసా కట్టాం మేము. రాజశేఖర రెడ్డి పీరియడ్ల, రోషయ్య పీరియడ్ల, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ల, కేసీఆర్ పీరియడ్ల విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో 10 రూపాయలు కట్టారు. మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మొత్తం ఫీజులు తీసేసి ఇంజనీరింగ్ 35,000, డిగ్రీకి 10,000, 15,000, ఎంబీఏకి 25,000 ఇట్లా పెట్టారు. ఆయన కూడా ఫీజు పడేదం చేశారు. కాబట్టి ఈ సిస్టమ్ తప్పనిసరి మరింత బలోపేతం చేయాలి. టోటల్ ఫీజు ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు. మీకేం దూరమైంది? అది పేద రాష్ట్రం. విడిపోయిన తర్వాత అప్పులతో పోయి తిమ్మిగలిగిన రాష్ట్రం అవుతుంది. అప్పులతో మునిగిపోయింది. వాళ్ళు టోటల్ ఫీజులు ఇస్తున్నారు. 20,000 స్కాలర్షిప్ కాలేజీ ఇస్తున్నారు. 15,000 జూనియర్ కాలేజీకి ఇస్తుండ్రు. మొత్తం పిల్లలంతా హ్యాపీగా ఉన్నారు. అదే కాదు, హై స్కూల్లో కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నారు. వాళ్ళు అంత పెద్ద ఎత్తున ఇస్తుంటే నీకేమైంది? ఈ పిల్లలు చదువుకుంటే ఓరవా? ఖబర్దార్. మీరు చూసారు కదా ఢిల్లీ పోరాటాన్ని మేమే చేసినాం. నేను వాళ్ళకి బిర్యానీ పొట్లాలు పంపినా, వాళ్ళకి నీళ్ళ ప్యాకెట్లు పంపినా అని చెప్పి పెద్దగా చెప్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ జరిగే ఉద్యమం కూడా అంతకంటే ఎక్కువ. అక్కడ ఉద్యమం ఎట్లున్నది నేను దాన్ని ఇప్పుడు కామెంట్ చేయగాని, ఇక్కడ జరిగే ఉద్యమము తప్పనిసరి లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తారు. మీ భర్తరని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను అందరినీ మేనేజ్ చేస్తా, అందరినీ బెదిరిస్తా, మీడియాని బెదిరిస్తా, ఛానళ్లను బెదిరిస్తా, లీడర్లను కొనేస్తా, అదేవిధంగా సంఘాలను కొనేస్తా అని అనుకుంటుండొచ్చు. ఈ పవిత్రమైన ఉద్యమంలో ఎవరు ఏం చేయరు. ఇది పవిత్రమైన ఉద్యమం. ఈ ఉద్యమం ప్రజల ఉద్యమం, పిల్లలను ఫ్రీగా చదువుకునే ఉద్యమం. కాబట్టి వైఖరి వెంటనే మార్చుకో. అందుకే ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడానికి ఈ నెల 31 శుక్రవారం కలెక్టరేట్ల ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి, ఆర్డీఓ ఆఫీసుల ముట్టడి చేసి పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇచ్చి నిరసన ప్రదర్శనలు జరపాలి. దీని తర్వాత హైదరాబాద్ దిగ్బంధం మొత్తం ఎక్కడికక్కడ దిగ్బంధాలు చేసి రాస్తారోకలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. విద్యార్థులంతా ముందుకు రావాలి. ఈ స్కీమ్ ఎత్తేసే కుట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే 1-2 కరపత్రాలు విడుదల చేశాం. మీరు వెంటనే ప్రభుత్వం దిగిరావాలని, దిగిరాకపోతే తప్పనిసరి మన సోదరులు చెప్పారు, మీనా వెంకటేష్ చెప్పారు, అంజీ చెప్పారు, రాజేందర్ చెప్పారు, దిగొస్తే పైసలు ఇస్తే సరే, లేకపోతే మేము నిన్ననే దిగుస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం పట్టింపులు పోకుండా వెంబడే బడ్జెట్ రిలీజ్ చేయాలి. ఇది లెక్కనే కాదు, ఒక మంత్రి దోచుకున్నంత కాదు. ఇది 8,000 కోట్లు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి నువ్వు ఎంత ఆలస్యం అయితే అన్ని తిట్లెక్కుతాయి, అంత వ్యతిరేకత పెరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు. కలెక్టరేట్ ముట్టండి.
ఈ నెల 31న కలెక్టరేట్ ఎంఆర్ఓ ఆర్టీఓ ముట్టడిని విజయవంతం చేద్దాం. ఈ నెల 31 కలెక్టరేట్ ఆర్టీఓ ఎంఆర్ఓ ముట్టడిని. 3 సంవత్సరాలు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అయితే ఏంది, లేకపోతే బీసీ చదువుకుంటే కూడా ఊరలేని పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఈరోజు కృష్ణన్న 5 రోజులు అమరునేట్ చేసి చదువుకోవాలనే గొప్ప సంకల్పంతో కృష్ణన్న పెట్టిస్తే ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఈరోజు ఎంతో మంది విద్యార్థులు చదువుకొని పై చదువుకి ఫారెన్ పోవడము. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ విద్యార్థుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బకాయిలు వెంటనే 8,000 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ పాత పద్ధతులని